నేను విల్ డూ ఇట్. ఇప్పుడు నాకు ఆ బోర్డు దొరికిందా, అది ఇందాక ఫ్రమ్ తేజ చెప్పిన. యాక్చువల్లీ ఐ హ్యాడ్ బోర్డ్, అది ఎక్కడ కనిపించలేదు. సో లీగల్ ఏముంది, ఇల్లు బిల్డింగ్కి ఇస్తాం మేము, మాకు లీగాలిటీతో కనెక్షన్. ఇర్రెలవెంట్ ఇర్రెలవెంట్ సి నేను జిహెచ్ఎంసి. ఇప్పుడు నాకు మల్టిపుల్ గోల్స్ ఉన్నాయి. ఒకటి ఈజ్ అన్ఆథరైజ్డ్, ఆథరైజ్డ్, అది వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ మై జాబ్. నా జాబ్ ఈజ్ ఆల్సో టు గివ్ సర్వీసెస్, టు మేక్ షూర్ మీ బిల్డింగ్ లొకేషన్ ఎట్సెట్రా. ఇప్పుడు యూ అండర్స్టాండ్ కదా. ఇప్పుడు సపోజ్ ఆధార్ మీరు క్రిమినల్స్ కూడా ఇస్తారా అంటే ఎస్, ఎవ్రీబడి ఈజ్ టు బి ఇంక్లూడెడ్. ఆ తర్వాత ఆయన క్రిమినలా కాదా, ఆయన మీద ఏం యాక్షన్ చేయాలి అనేది సెపరేట్ స్టోరీ, సెపరేట్ లాస్ ఉంటాయి. బట్ ఎవ్రీ బిల్డింగ్కి ఒక ఐడి ఉండాలి. ఆ ఐడి మాకు తెలిసి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి, అంతే. లేదు, ఇల్లు నంబరు ఈజ్ ద మోస్ట్ యూజ్లెస్ నంబర్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఎంసీహెచ్ ఉంది, ఆ తర్వాత జిహెచ్ఎంసీ అయింది, విలేజెస్, మున్సిపాలిటీస్. మీ ఇంటి నంబర్ మీకు తెలుసా? నోబడీ నోస్. నాకు తెలీదు. అంటే ఇట్స్ నాట్ అ క్వశ్చన్. నాకు ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ అన్సైంటిఫిక్ నంబర్. మేబీ పాపం వాళ్ళు చేసినప్పుడు సైంటిఫిక్ ఏమో, బట్ సిటీ కెప్ చేంజింగ్, సో దట్ నంబర్ దిస్ విల్ బీ ద సైంటిఫిక్ నంబర్. ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ నాకు తెలుసు. సీఎం గారు సిటీ పెంచుతున్నారు అంటున్నారు, అప్పుడేమవుతుంది కదా, అప్పుడు ఈ నంబర్ వాల్యూ ఏంటి అని. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా దాని గురించి చాలా డిబేట్ చేశాము. ఈ నంబరు వీ విల్ మేక్ షూర్ దట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద ఫ్యూచర్ చేంజ్ కూడా. బికాస్ సేమ్ థింగ్, బికాస్ ఇప్పుడు 10 డిజిట్ నెంబర్ ఇచ్చాము, సపోజ్ మోర్ ఏరియాస్ వస్తాయి, అప్పుడు 10 డిజిట్ చాలకపోతే ఏమవుతుంది, ఐ డోంట్ నో. సో అవన్నీ ఫ్యాక్టర్ చేసుకొని వీ విల్ గివ్ ఫ్యాక్టరింగ్ ఆల్ దాట్. లేదు, ఇప్పుడు డేటా సర్వర్ అంతా రైల్టెల్లో పెడుతున్నాం. రైల్టెల్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి దే హ్యావ్ అ డేటాబేస్ సర్వర్ ప్లేస్, అక్కడ పెడుతున్నాము. ఎందుకంటే వీ ఫీల్ అక్కడ సెక్యూరిటీ, ప్లస్ మన ఎస్డిసిలో స్పేసు అవన్నీ అవైలబిలిటీ లేదు. సో దట్స్ వై వీ మన ఐటీ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసుకున్న తర్వాత వీ డిసైడెడ్ టు పుట్ ఇట్ ఇన్ రైల్టెల్. అది వెరీ సెక్యూర్, వీ విల్ మేక్ షూర్. అండ్ ఓనర్షిప్ ఆఫ్ డేటా ఇస్ విత్ జిహెచ్ఎంసి, అది బియాండ్ డౌట్. ఓకే, యాక్సెస్ సిస్టమ్. యాక్సెస్ ఎవరెవరికి ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్స్. డేటా యాక్సెస్ ఒక పర్సన్ హూ విల్ నో ఇస్ మీ, జిహెచ్ఎంసి, అండ్ యూ ది ఓనర్. ఇప్పుడు నేను నా డేటా ఏముందో మీ రికార్డ్స్లో ఐ షుడ్ బి ఏబుల్ టు సీ. ఒకటి. రెండు, అది నేను చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవడానికి గుడ్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ప్లేస్, అంతే కదా. ఇప్పుడు మీరు ఇల్లు మారారు, నేను వికారాబాద్లో ఉన్నప్పుడు నా ఆధార్ ఫామ్ అయింది, అంత అప్పటి నుంచి ఇప్పుడు నేను 10 సిటీస్లో ఉన్నాను, లేదు నా అడ్రస్ మార్చడానికి లేదు, నీకు వికారాబాదే ఉండాలంటే హౌ ఇస్ దట్ వ్యాలిడ్? నాట్ వ్యాలిడ్. సిమిలర్లీ ఇక్కడ కూడా మీ చేంజింగ్ రిక్వైర్మెంట్స్, చేంజింగ్ థింగ్స్కి ఉండేటట్లు వీ విల్ పుట్ ఇన్ సిస్టమ్స్, మీ సేవలో, ఆన్లైన్, అండ్ ఆల్సో త్రూ జిహెచ్ఎంసీ ఆఫీసెస్, అన్ని వేస్లో వీ విల్ క్రియేట్ సిస్టమ్స్. I agree. But the thing ఏంటంటే అంత ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఆర్ ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద సిటీ. అందరూ లేరు, ఒకటి. రెండు, అందరూ మే నాట్ బి ఇంట్రెస్టెడ్, అంటే ఎవ్రీ వన్ మే నాట్ బి ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఆల్సో. సో దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. బట్ ఐ అగ్రీ విత్ యూ. లేకపోతే ఈవెన్చువల్లీ వీ షుడ్ కమ్ దేర్ కి నాకు తెలుసుంటే నేను చేసేసి లోడ్ చేసి ఇచ్చేటట్టు వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈస్ దట్ థింగ్ ఓన్లీ. ఈవెన్చువల్లీ విల్ క్రియేట్ దట్. వీళ్ళందరికీ సో అదే ఇప్పుడు మేము అదే చెప్పాము ఈ బ్రహ్మం గారు కూడా, కి ఒక కాలనీ, ఒక ఏరియా మనం చేస్తే దాన్ని ఫుల్ ఎండ్ టు ఎండ్ చేస్తే అప్పుడు మీకు మాకు అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. మాకు కూడా అది సైడ్ ఎక్కడో చూసి చదివి దాన్ని తప్పిస్తే. సో వీ విల్ ఎయిమ్కి ఒక 2 monthsలో చేయొచ్చా? 2 monthsలో మేము ఎండ్ టు ఎండ్ ఒక ఏరియాకి చేయడానికి వీల్ ఫోకస్ ఆన్. వస్తుంది. లేదండి, ఇప్పుడైతే ఆ ఇంటెన్షన్ లేదు. మేబీ లేటర్. యాజ్ ఆఫ్ నౌ రెస్పాన్సిబిలిటీ ఫిక్సింగ్తో స్టార్ట్ చేస్తే పని ఆగిపోతుంది. తర్వాత చూద్దాం. 50 కిలోమీటర్లు. అవును అవును అవును.